హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TanuMytreyi. ఈరోజు వీడియోలో ఎగ్ ఆమ్లెట్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీకి 4 గుడ్లు, సన్నగా కట్ చేసిన ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 స్పూన్ల శనగపిండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఆనియన్స్ ఉన్న బౌల్లో వేసుకుందాం. తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడగా సాల్ట్, కారం వేసి బాగా వీటిని కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి వేయడం వల్ల ఈ కర్రీ అనేది తిక్కగా వస్తుంది. కూర వండేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాం కదా, ఈలోగా మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మళ్ళీ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే రెండోది కూడా చూపిస్తున్నాను. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మిగతా మిశ్రమాన్ని కూడా మనం ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్ ఆమ్లెట్ అనేవి రెడీ అయ్యేవి. వీటిని కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు అదే పాన్లో ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఎగ్ ఆమ్లెట్లో సాల్ట్, కారం వేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే కారం, తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టమాటా అనేది దగ్గరగా అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఎగ్ ఆమ్లెట్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా కలపకండి. ఒకసారి మాత్రమే కింద నుంచి పైకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ స్టఫింగ్ అంతా మనకి ఎగ్కి పడుతుంది. మసాలాలన్నీ మనకి దగ్గరగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి, మనకి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయింది. ఇది మనం అన్నంలోకైనా, చపాతీకైనా, రోటీకైనా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.